హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అప్స్టాక్స్లో బ్యాంక్ అకౌంట్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము. సో ముందుగా మనం అప్స్టాక్స్ అకౌంట్ ఎప్పుడైతే ఓపెన్ చేసుకున్నామో ఒక బ్యాంక్ అకౌంట్ని మనం లింక్ చేస్తాము. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే మనం లింక్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్ ప్రైమరీ అకౌంట్గా ఉంటుంది. సో ఈ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ని మీరు చేంజ్ చేసుకోవాలంటే కనుక ముందుగా వేరే బ్యాంక్ని మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ అనేది మరొక బ్యాంక్ని యాడ్ చేయాలి. సో ఈ యాడ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మనము ఫస్ట్ ఒక కొత్త బ్యాంక్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మనము చేంజ్ చేసుకోవచ్చు. అప్స్టాక్స్లో సెకండ్ యాడ్ చేసిన బ్యాంక్ని మనం ప్రైమరీ బ్యాంక్గా చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాము. మీకు కొత్త బ్యాంక్ యాడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక క్యాన్సిల్డ్ చెక్ అవసరం ఉంటుంది. మీ సిగ్నేచర్ ఉండాలి దాని మీద, ప్లస్ అకౌంట్ నెంబర్ అవన్నీ ఆల్రెడీ చెక్ బుక్ మీద ఉంటాయి కాబట్టి సో మీ క్యాన్సిల్డ్ చెక్ ఒకటి విత్ యువర్ సిగ్నేచర్ ఒకటి మీరు రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని ఫోటోని కూడా మీరు క్లిక్ చేసి అప్లోడ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా క్లిక్ కూడా చేయొచ్చు. ఆర్ అది కాకపోతే కనుక మీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు, లేదా మీ పాస్బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు యూజ్ చేయొచ్చు కొత్త బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవడానికి. సో ఇంకా మరి ఆలస్యం చేయకుండా అప్స్టాక్స్ యాప్ ఓపెన్ చేసేసుకుందాము. సో ఇక్కడ అప్స్టాక్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫండ్స్ అలాగే ప్రొఫైల్ అని 2 డిఫరెంట్ సెక్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు అకౌంట్లో ఉంటే కనుక మీకు ఈ ఫండ్స్ అండ్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రొఫైల్లోనే ఉండాలి. ఈ ప్రొఫైల్లోకి వెళ్తే కనుక మనకి మళ్ళీ మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో దాని మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మళ్ళీ మనకి ప్రొఫైల్ అని వస్తుంది. సో ఈ ప్రొఫైల్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి మై బ్యాంక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ బ్యాంక్ డీటెయిల్స్లో మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ ఏది ఉందో దాని గురించి తెలుసుకోవచ్చు. అలాగే కొత్త బ్యాంక్ కూడా మనం ఇక్కడ నుంచే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మై బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఏదైతే మీది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ ఉందో అది ఇక్కడ కనిపిస్తుంది. సో నాది పంజాబ్ నేషనల్ బ్యాంక్, సో అది ప్రైమరీ బ్యాంక్. సో ఎగ్జిస్టింగ్ బ్యాంక్ మనకి ప్రైమరీ బ్యాంక్. సో ఇప్పుడు కొత్త బ్యాంక్ యాడ్ చేసుకోవాలంటే కనుక ముందర యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అనేసి క్లిక్ చేయాలి. సో యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అనగానే మనకి మళ్ళీ వెరిఫై విత్ యూపీఐ ఈ పద్ధతిలో ఫాస్ట్గా అవుతుంది అంటున్నారు. అలాగే ఎంటర్ డీటెయిల్స్ మాన్యువల్లీ. సో ఇలాగే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. సో వెరిఫై విత్ యూపీఐ అంటే కనుక మీ యూపీఐ యాప్కి మళ్ళీ మీరు రీడైరెక్ట్ అవుతారు. అది ఫోన్పే అవ్వనివ్వండి, గూగుల్ పే ఏదైనా మీరు దానికి రీడైరెక్ట్ అవుతారు. ఎంటర్ డీటెయిల్స్ మాన్యువల్లీ అంటే కనుక మీరు మీ బ్యాంక్ యొక్క అకౌంట్ నంబర్ అది డీటెయిల్స్ మాన్యువల్గా ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ పైన చూసుకుంటే మనకి మేక్ దిస్ మై ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని ఇక్కడి నుంచే మనము యాక్టివేట్ చేయొచ్చు, లేదా మీరు తర్వాత కూడా మీరు దీన్ని మార్చుకోవచ్చు. సో ప్రస్తుతం దీన్ని ఇన్యాక్టివ్గా ఉంచుతాను. సో ఏదైతే మనము ఎంటర్ డీటెయిల్స్ మాన్యువల్లీ మీద క్లిక్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో ఇక్కడ ఏంటంటే ఎంటర్ యువర్ అకౌంట్ నంబర్, రీఎంటర్ ద అకౌంట్ నంబర్, అలాగే ఫుల్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్, అలాగే సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ టైప్, సేవింగ్సా కరెంటా అనేది సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే మీ బ్యాంకుది ఉంటుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీకు మీ పాస్బుక్లో ఉంటుంది, మీ చెక్ బుక్ మీద కూడా, చెక్ లీఫ్ మీద కూడా మీకు మెన్షన్ చేసి ఉంటుంది. అదే కనుక వెరిఫై విత్ యూపీఐ అంటే కనుక ఇక్కడ ఏమొస్తుందో చూద్దాము. వెరిఫై విత్ యూపీఐ సెలెక్ట్ చేసిన తర్వాత మనం కంటిన్యూ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ కంటిన్యూ టు యూపీఐ, యూ విల్ బీ రీడైరెక్టెడ్ టు కంప్లీట్ యూపీఐ అంటుంది. ఇది కూడా మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ కూడాను. సో ఇక్కడ మనం కంటిన్యూ అందాము. ఇది కొంచెం ఫాస్ట్ ప్రాసెస్ అంటున్నారు కాబట్టి మనం కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ మీ దగ్గర ఉన్న యూపీఐ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. ఏదర్ జీపే అవ్వచ్చు, భీమ్ అవ్వచ్చు, ఫోన్పే ఆర్ పేటిఎం, ఏ యాప్ మీ దగ్గర ఉంటే దాన్ని మీరు సెలెక్ట్ చేయొచ్చు. బట్ ఆ పర్టికులర్ యాప్లో ఏదైతే మీరు యాడ్ చేస్తున్నారో బ్యాంక్ అకౌంట్, కొత్త బ్యాంక్ అకౌంట్, అది ఆ యాప్కి కూడా లింక్ అయి ఉండాలి. అప్పుడు అలాంటి బ్యాంక్నే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక డీటెయిల్ ఏంటంటే మీరు ఏ బ్యాంక్ని మీరు అప్స్టాక్స్లో యాడ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ మీ పేరు మీదే ఉండాలి. మరొకరి పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ని మీరు మీ అప్స్టాక్స్ అకౌంట్లో యాడ్ చేసుకోవడం కుదరదు. సో ఇక్కడ మనం ఫోన్పే అనేది నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వెరిఫైయింగ్ బ్యాంక్ అకౌంట్, దిస్ విల్ టేక్ ఎ ఫ్యూ సెకండ్స్ అని వచ్చింది. సో ఇక్కడ ఫోన్పేలో మీరు ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉండాలి. సో అది మీరు గుర్తుపెట్టుకోండి.
సో ఏదైతే ఉందో ఇక్కడ మనం ప్యాటర్న్తో నేను ముందర లాగిన్ అవుతాను ఫోన్పేలో. సో ఇక్కడ మనకి యూపీఐ ఏదైతే ఉందో 1 రూపీ అనేది డిడక్ట్ అవుతుంది. సో పే రూపీ 1 అనేసి వస్తుంది. జస్ట్ మన అకౌంట్ కన్ఫర్మేషన్ కోసం ఈ 1 రూపీ అనేది పే చేయవలసి ఉంటుంది. అది మళ్ళీ మనకి వెనక్కి కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ నాది యూపీఐ లైట్ నుంచి 1 రూపీ, యూపీఐ లైట్లో నాకు బ్యాలెన్స్ ఉంది కాబట్టి అక్కడి నుంచి 1 రూపీ అనేది డిడక్ట్ అవుతుంది. అదర్వైజ్ మీరు బ్యాంక్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. బట్ ఎనీవే నాకు యూపీఐ లైట్లో మనీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యింది. సో ఇక్కడ నేను పే రూపీ 1 అనేసి క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు కనెక్టింగ్ సెక్యూర్లీ, సో పేమెంట్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చింది. సో ఇదైతే అప్స్టాక్స్కి ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనము అప్స్టాక్స్ అకౌంట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సో అప్స్టాక్స్ యాప్ మళ్ళీ వెళ్దాము. ఇక్కడ చూసారు కదా, అక్కడ మనకి ఎప్పుడైతే 1 రూపీ పేమెంట్ అయిపోయిందో ఇక్కడ మీకు ఇది యాక్టివేట్ అవుతుంది, యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అనేసి. సో ఇక్కడ మనం ఇది మేక్ దిస్ మై ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ అని ఇక్కడే చేయొచ్చు, లేదా మనం తర్వాత చేద్దాము. ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి. సో అకౌంట్ నంబర్ 2 సార్లు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఫుల్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్, వన్స్ మీరు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ బ్యాంక్ నేమ్ డిస్ప్లే అవుతుంది, బ్రాంచ్ కూడా డిస్ప్లే అవుతుంది. దాంతో మీకు తెలుస్తుంది మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేశారా లేదా, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది. సో ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు అప్లోడ్ బ్యాంక్ ప్రూఫ్ ఎనీ 1 అనేసి వచ్చింది. ఇందాక చెప్పిన విధంగా బ్యాంక్ స్టేట్మెంట్ కానీ క్యాన్సిల్డ్ చెక్ కానీ మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ద కరెక్ట్ ప్రూఫ్ టైప్ యూ విల్ బి అప్లోడింగ్. సో ఈ 2 ఆప్షన్స్ ఇచ్చారు. సో దీంట్లో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో నేను క్యాన్సిల్డ్ చెక్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం అప్లోడ్ బ్యాంక్ ప్రూఫ్ మీద క్లిక్ చేయాలి. సో అలౌ సామ్సంగ్ ఆర్ వాట్ ఎవర్ యువర్ ఫోన్ టు టేక్ పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియో అంటే ఓన్లీ వైల్ యూజింగ్ ద యాప్ అని క్లిక్ చేయండి, లేదా ఓన్లీ దిస్ టైమ్ అని కూడా చేయొచ్చు. సో వైల్ ఓన్లీ యూజింగ్ దిస్ టైమ్ అనేసి చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైతే మీరు అప్లోడ్ చేసి ఉంచుతారో మీ క్యాన్సిల్ చెక్ యొక్క ఫోటోని క్లిక్ చేసి ఉంటే కనుక అది ఇక్కడ మనం అప్లోడ్ చేయవచ్చు. సో ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళి అది సెలెక్ట్ చేస్తాను. సో వన్స్ మీరు పిక్చర్ అప్లోడ్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో ఏదైతే మీకు ఒక వెరిఫికేషన్ ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఒకవేళ రాకపోతే కనుక డిడ్ నాట్ గెట్ ఓటీపీ, రీసెండ్ ఓటీపీ అని చేయొచ్చు. ఓటీపీ రాగానే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూసారు కదా, ఇందాక ఏదైతే ఓన్లీ పంజాబ్ నేషనల్ బ్యాంకే ఉండింది, ఇప్పుడు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అప్లోడ్ అయింది. ఇప్పుడు నేను ఏదైతే కొత్తగా బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేశానో అది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బట్ ఇక్కడ కింద ఒక మనకి మెసేజ్ వచ్చింది, ప్రాసెసింగ్ అనేసి. యువర్ రిక్వెస్ట్ టు యాడ్ దిస్ బ్యాంక్ అకౌంట్ వాజ్ రిసీవ్డ్ అని సో అండ్ సో డేట్, ఈరోజు 21 Jan కాబట్టి ఆ డేట్ కనిపిస్తుంది. సో ఇట్ విల్ టేక్ అప్ టు 48 వర్కింగ్ అవర్స్ టు వెరిఫై అండ్ యాక్టివేట్ యువర్ బ్యాంక్ అకౌంట్. సో మనకి 48 hours తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్ మనకి యాడ్ అవుతుంది. సో అప్పుడు మీరు దాన్ని ప్రైమరీగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి సెకండ్ బ్యాంక్ అకౌంట్ కూడా ఆల్రెడీ యాడ్ అయ్యింది. సో ఏదైతే వాళ్ళు 48 hours అప్ టు 48 hours పడుతుంది అన్నారు, బట్ స్టిల్ బై ఈవినింగ్ అయితే నాకు సెకండ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇందాక యాడ్ చేశానో అది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ని నేను ప్రైమరీ అకౌంట్గా మార్చుకోవాలంటే కనుక ఇక్కడ ఏదైతే మేక్ ప్రైమరీ అకౌంట్ అనేసి ఉంది కదా, సో దాని మీద మనము క్లిక్ చేయవలసి ఉంటుంది. మీరు ఒకవేళ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ ఏదైనా డిలీట్ చేయాలంటే కనుక అది ప్రైమరీగా ఉన్నప్పుడు దాన్ని డిలీట్ చేయలేరు. సో మీరు సెకండ్ బ్యాంక్ని ప్రైమరీ అకౌంట్ చేసుకుని అప్పుడు మీరు ముందు బ్యాంక్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనము మేక్ ప్రైమరీ అకౌంట్ అనేది నేను సెకండ్ బ్యాంక్కి సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైతే ఈ టాగిల్ బటన్ ఉంది కదా, సో దీని మీద మనము ట్యాప్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం మళ్ళీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ క్యాన్సిల్డ్ చెక్ కానీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది బ్యాంక్ ప్రూఫ్ కింద. అప్లోడ్ చేశాక కంటిన్యూ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి మళ్ళీ ఈ సైన్ విత్ ఆధార్ అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని వస్తుంది. సో మీరు ఇక్కడ ఈ సైన్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.
సో ఇక్కడ మనం కంటిన్యూ టు ఈ సైన్ అందాము. యూ విల్ బీ రీడైరెక్టెడ్ టు కంప్లీట్ ఈ సైన్ అని వస్తుంది. సో కంటిన్యూ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే ఉందో మీ నేమ్ వస్తుంది, అలాగే కింద మీకు సెలెక్ట్ ఈ సైన్ గేట్వే అని వస్తుంది. ఇక్కడ మనము ఐ హ్యావ్ రెడ్ ద డాక్యుమెంట్ అండ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అనే ఈ చెక్ బాక్స్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ మీకు ఐ హియర్ బై ఆథరైజ్ అనేసి వస్తుంది. సో దీని మీద కూడా ప్లీజ్ క్లిక్ ఆన్ ద చెక్ బాక్స్ అండ్ ఎంటర్ ఆధార్ వర్చువల్ ఐడి. సో ఇక్కడ మనము క్లిక్ చేయాలి. సో ఏదైతే మీ ఆధార్ నంబర్ ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఏదైతే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ యువర్ సైన్ డాక్యుమెంట్ అనేసి వస్తుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ ప్రొఫైల్లోకి వెళ్ళి ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్లో సెర్చ్ చేద్దాము. మై బ్యాంక్ డీటెయిల్స్లోకి వెళ్దాము. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఇందాక ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంటే ప్రైమరీగా ఉంది. బట్ సెకండ్ బ్యాంక్ అకౌంట్కి ఇందాక మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చింది మేక్ దిస్ యాజ్ ప్రైమరీ అనేసి. సో మనం ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసి ప్రైమరీ అకౌంట్గా మార్చడానికి పెట్టుకున్నాము. సో ఇక్కడ మనకి రిక్వెస్ట్ ఈజ్ ప్రాసెసింగ్. సో ఇది మనకి ఇట్ విల్ టేక్ అప్ టు 48 hours టు వెరిఫై అండ్ యాక్టివేట్ యువర్ బ్యాంక్ అకౌంట్ అనేసి వస్తుంది. సో ఈ ప్రాసెస్కి కూడా మనకి అప్ టు 48 hours అయితే పడుతుంది అంటున్నారు. సో ఈ లోపలే కూడా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో మీరు మళ్ళీ నెక్స్ట్ డే ఒకసారి వెరిఫై చేసుకుంటే మీకు తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు అయితే ప్రైమరీ బ్యాంక్ని చేంజ్ చేసుకోవచ్చు అప్స్టాక్స్లో. సో వన్స్ మీరు ప్రైమరీ బ్యాంక్ని మీరు ఎగ్జిస్టింగ్ బ్యాంక్ ద్వారా వేరే బ్యాంక్కి షిఫ్ట్ చేసుకుంటే కనుక అప్పుడు ఏవైతే ఆటోపే మ్యాండేట్స్ మీరు ఈ ఎగ్జిస్టింగ్ బ్యాంక్కి సెట్ చేసుకుని ఉంచుకున్నారో ఆ ఆటోపే మ్యాండేట్స్ అంటే ఎస్ఐపీస్ చేసినప్పుడు కానీ మనం ఆటోపే పెట్టుకుంటాం కదా, సో అవి ఆటోమేటిక్గా కొత్త బ్యాంకుకి చేంజ్ అవ్వవు. సో మీరు చేంజ్ చేసుకోవాలంటే కనుక మళ్ళీ ఈ కొత్తగా యాడ్ చేసిన బ్యాంక్కి మళ్ళీ మీరు మ్యాండేట్స్ అనేది క్రియేట్ చేసుకుని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే మీరు ప్రైమరీ బ్యాంక్ని ఇప్పుడు మార్చుకున్నప్పుడు మీరు ఏవైతే అమౌంట్ విత్డ్రా చేసుకుంటారో అప్స్టాక్స్లోని బ్యాలెన్స్ నుంచి విత్డ్రా చేసిన అమౌంట్ అంతా కూడా మీకు ఈ కొత్తగా యాడ్ చేసిన ప్రైమరీ బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా అవుతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అప్స్టాక్స్లో అయితే బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.